ఏజ్ ఎంత ఉన్నా కూడా అమ్మాయి విషయంలో ఇన్వాల్వ్ అయ్యిండు అంటే వాడిపైన కేసు అవుతుంది. కేసు చాలా సీరియస్గా ఉంటుంది. మిగతా కేసులు వేరు. నువ్వు అమ్మాయికి 18 సంవత్సరాలు నిండింది, నువ్వు అమ్మాయిని టీజ్ చేసినావా, అది చిన్న క్రైమ్. దాంట్లో కూడా నీకు పనిష్మెంట్ ఉంటుంది, అక్కడే చిన్న క్రైమ్. కానీ అమ్మాయికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నాయి, ఆమెను టీజ్ చేసినా కూడా నీ పైన కేసు అవుతుంది, పెద్ద కేసు అవుతుంది. అర్థమైందా? అర్థమవుతుందా? మీ ఇంట్లో సిస్టర్స్, ఎందుకంటే మీరు ఎక్కడైతే వెళ్తారో, ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళినా, ఆటోలో, బస్లో ఎలా వెళ్ళినా మీ జర్నీ అన్సేఫ్టీ అనిపించిన అమ్మాయిలకి, అబ్బాయిలకి. అబ్బాయిలంటే మీరు కూడా ఎవరైనా ఎత్తుకెళ్తారా, లేకపోతే మనీ ఏమైనా క్యారీ చేసే ప్రాబ్లం ఉంది అనిపించినా ఈ టీసేఫ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ జర్నీని మీరు మానిటరింగ్ చేయవచ్చు. ఇదేంటంటే ఒకసారి టీసేఫ్ యాప్ ఓపెన్ చేసుకొని స్టార్ట్ అని చెప్తే మీరు ఎలా వెళ్తున్నారు, బస్లో వెళ్తున్నారా, ఆటోలో వెళ్తున్నారా, ఎలా వెళ్తున్నారో అక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ 15 నిమిషాల కంటే క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎలా వెళ్తున్నారు, ఎంత డెస్టినేషన్ 20 నిమిషాల 30 నిమిషాల, ఓకేనా డెస్టినేషన్ అది. నెక్స్ట్ ఎలా వెళ్తున్నారు మీరు, ఆటోనా బైకా ఎలా అని, ఓకేనా. ఆ తర్వాత వెహికల్ నెంబర్ ఉంటే వెహికల్ నెంబర్. స్టార్ట్ అంటే మీ జర్నీని మానిటరింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్. ఇది హైదరాబాద్లో వాళ్ళు మీ జర్నీ ఎలా ఉంది, మీరు సేఫ్గా ఉన్నారా లేదా అని చెప్పేసి మీ జర్నీని మానిటరింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు, ఓకేనా. సో మీరేంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 4 డిజిట్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్ని 4 డిజిట్ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకొని మీకు పోలీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క 15 మినిట్స్కి ఒకసారి ఒక కాల్ వస్తుంది, కంప్యూటరైజ్డ్ కాల్ వస్తుంది. సేఫ్ అయితే 1 ప్రెస్ చేయండి, అన్సేఫ్ అయితే 2 ప్రెస్ చేయండి, ఓకేనా. ½ an hour జర్నీ ఉంటే ప్రతి 15 మినిట్స్కి ఒకసారి మీకు కాల్ వస్తుంది. ఒకవేళ మీ జర్నీ కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్పాలా, లేకుండా అరే స్టార్ట్ చేసినాం కదా అని ఫోన్ పక్కన పెట్టేసింది అనుకోండి, మీరు ఒకవేళ ఫోన్ ఆన్సర్ ఇవ్వకుండా అన్సేఫ్ అని పోలీస్ వాళ్ళు భావించి ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ నుంచి సార్ వాళ్ళు వచ్చేసి మీరు అన్సేఫ్ అనుకొని మిమ్మల్ని సేవ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఈ యాప్ త్రూఅవుట్ తెలంగాణలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్లో ఉంది, ఓకేనా. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ యాప్ని మీరు ఆన్సర్ ఇవ్వకుండా సేఫ్ ఉన్నారని చెప్పేసరి ఆన్సర్ ఇవ్వకుండా పక్కన పెట్టేసి మీరు ఏదైనా గేమ్స్ ఆడాలన్నా, మీ పేరెంట్స్ తోటి ఎవరైనా ఫోన్ చేయాలన్నా మీ జర్నీలో మీ ఫోన్లో ఎలాంటి యాప్స్ కూడా పనిచేయవు. అర్థమవుతుందా? మీరు దాన్ని ఆన్సర్ ఇస్తేనే వేరే యాప్స్ కూడా పనిచేస్తాయి. సో ఈ ఆపర్చునిటీ బాగుంది. ఎక్కడైనా మీకు అలాంటి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు టీసేఫ్ యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ని యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు, యూస్ఫుల్ యాప్ ఇది ఒకటి డౌన్లోడ్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళని ఎవరిని ఏడిపించినా కూడా మీ నోటీస్లో ఉంటే మాకు చెప్పండి. నేను ఒక అమ్మాయిని, నేను అర్థం చేసుకుంటా. అమ్మాయి మీకు కూడా చెప్తున్నా, నా నెంబర్ ఉందా మీ దగ్గర, పెన్ ఉందా, మా కానిస్టేబుల్ రాస్తారు ఇక్కడ నెంబర్ నాది. ఏ టైంలో మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఫోన్ చేయండి నాకు. midnight 12 o'clock కూడా మీకు ఫోన్ ఆన్సర్ చేస్తా. ఎవడన్నా మీ సైడ్ చూసిండు మిమ్మల్ని ఏడిపించిండు అంటే ఫోన్ చేయండి. ఏదైనా టార్చర్ పెడుతుండు బయట చెప్తే చంపేస్తా, మీ పేరెంట్స్ని చంపేస్తా, ఇట్లాంటి బ్లాక్మెయిల్స్ ఎన్నో వస్తాయి అమ్మాయిలకి. జాగ్రత్తగా ఉండండి అట్లాంటివి, సరేనా. పోనీ నాకు చెప్పలేదు, మీ పేరెంట్స్కి చెప్పి నాతో చెప్పించండి. ఎట్లాంటి ఇష్యూస్ అయినా మీకు కాలేజ్లో మీ టీచర్స్ నుండి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా చెప్పండి. మాకు ఎవరైనా వేధిస్తున్నారు అబ్బాయి మీకు అది పట్టుకొని మా స్టేషన్కి రండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అర్థమవుతుందా? పోక్సో కేసెస్ మీ పైన కూడా జరిగే ఛాన్స్ ఉంది. అమ్మాయిలకు ఒకటే కాదు, మీ పైన ఎవరు అఘాయిత్యం చేసినా కూడా మీ పైన కూడా జరిగే ఛాన్స్ ఉంది. అర్థమైందా? మీరు 18 years బిలో ఉన్నారు అంటే మీ పైన, కానీ మీ పైన కూడా కొన్ని ప్లేసెస్లో జరుగుతాయి, అబ్బాయిల పైన కొన్ని ప్లేసెస్లో జరుగుతాయి. మా నోటీస్కి వచ్చినాయి. మీకు ఎట్లా అంటే లేకుండా ఇక ఏపిస్తున్నారు నాకు అని చెప్పేసి ఏమున్నా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకురండి. అర్థమైందా? అండ్ మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇది మెయిన్ ఇష్యూస్ అబ్బాయిలకు చెప్తున్నా. డ్రగ్స్ ఎంతమంది తెలుసమ్మా? డ్రగ్స్ అంటే ఏంటి? మత్తు పదార్థాలు. చూడలేదా? మీకు తెలుసా? మీరు చూసిరా? చూడలేదా? చూస్తే చెప్పండి. ఎప్పుడు ఈ ఫలానా ఇది మత్తు పదార్థం, ఇది డ్రగ్స్, ఇది ఆక్రజోలం, ఇది అన్న తెలియదు.
తీసుకొచ్చి చెప్పండి. జంచాయి తెలుసా? అబద్ధాలు చెప్పకండి. తెలియదా? నిజంగా తెలియదా? స్మోకింగ్ అలవాటు ఉందా? స్మోక్ ఎవరు చేయరా? వీడి తాగుతారు కొని. గుడ్ బాయ్స్, మీరు అందరూ గుడ్ బాయ్స్. ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ గుడ్ బాయ్స్. మీరు కూడా లైసెన్స్ వచ్చాక డ్రైవ్ చేయండి. మీకు ఏజ్ వచ్చాక లైసెన్స్ వచ్చాక డ్రైవ్ చేయండి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. వాళ్ళు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు చెప్తారు. అవి డ్రైవ్ చేయండి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీరు లైసెన్స్ లేకుండా 18 ఇయర్స్ బిలో ఉన్నప్పుడు డ్రైవ్ చేయండి. ఒకవేళ ఎలక్ట్రానిక్ వెహికల్స్ డ్రైవ్ చేసినా కూడా స్పీడ్ ఉంటుంది, ఓవర్ స్పీడ్ కింద కేసేస్తారు. ఓకేనా? మీకు కూడా సేమ్ చెప్తాను. ఇప్పుడు అర్థమైంది. పోక్సో కేసు చెప్తారా కదా? పోక్సో కేసు ఏంటి? మేడం ఎస్ఐ మేడం వచ్చి టీచర్లా క్వశ్చన్స్ అడుగుతుంది కదా, చూస్తున్నారు? ముందుకు రావాలి. ఏమన్నా క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాలి. అప్పుడు మీకు అర్థమైందని మాకు తెలుస్తుంది. లేదంటే మేము చెప్పేది ఇదే మార్చుకుంటాం. ఎట్లా చెప్పాలనేది మార్చుకుంటాం. మేము చెప్పింది అర్థమైందా? షీటింగ్ వాళ్ళకి ఇక్కడికి వచ్చి మా అందరి కోసం టైం కేటాయించి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించినందుకు మీకు థ్యాంక్స్ మేడం. మేడం వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఇంత మంచి ఆపర్చునిటీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్కి బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.